నువ్వు బలిపీఠం మీద నీ అర్పణ అంగీకరించబడాలనంటే గుర్తు రాగానే వెంటనే వెళ్ళి క్షమాపణ అడగాల, సమాధాన పడాలా. ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్ళు, అతని కలువు, పట్టుకో, క్షమాపణ అడుగు, అప్పుడు రా. నీ బలిపీఠాన్ని దేవుడు మండిస్తాడు, నీ అర్పణను అంగీకరిస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి మరుసటి రోజు ఉంటాడో లేదో ఎవరికి తెలుసు? నీకు తెలుసా? ఈ రోజు ఎవరితోనైనా ద్వేషం, కపటం, ఒకవేళ వారి మీద సమాధానం లేదా అసమాధానంగా ఉన్నావా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజే క్షమాపణ అడుగు, నీ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. పగతో, కక్షతో, విషముతో, అసమాధానంగా నువ్వు ఈడ కూర్చొని ఏదో నలుగురితో కలిసి పాటలు పాడేసి బల్ల తీసుకున్నవే అనుకో, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. మొదట వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలి. ఈ అర్పణ దేవుడు అంగీకరించాలంటే మొదట సమాధాన పడిరా. నువ్వు తీసుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది.